పాలమూరు ముద్దుబిడ్డ, మా అందరి ఆరాధ్య దైవం. ముఖ్యంగా ఈరోజు పాలమూరుకు ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతా ఉన్న మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు రేపు అనగా 17వ తారీఖు ఉదయం మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్నగర్కు రాబోతా ఉన్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటలకు జడ్చెర్ల, దేవరకద్ర, మహబూబ్నగర్ 3 నియోజకవర్గాల మధ్యన ఉన్న ప్లేస్ లో ట్రిపుల్ ఐటీ అది ఒక పాలమూరు ప్రజల యొక్క, పాలమూరు ముఖ్యంగా పాలమూరు యువత యొక్క కళ. ఈరోజు మేమందరం కలిసి, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు అందరం కలిసి ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంబడే ఈరోజు ట్రిపుల్ ఐటీ మాకు శాంక్షన్ ఇచ్చి ఆ ట్రిపుల్ ఐటీ ఫౌండేషన్ స్టోన్ వేయడానికి ముందుగా 2 గంటలకు జడ్చెర్ల దగ్గర ఉన్న డ్యూటీపల్లి దగ్గరికి వస్తూ ఉన్నారు. అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత భూత్పూర్ మీదుగా ఇక్కడ ఈ వేదికకు చేరుకొని ఇక్కడ ఇప్పటిదాకా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా గతంలో మీరు చూసింటారు, గతంలో ఉన్న మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు దేంట్లో పోటీ పడ్డారంటే ఆస్తుల సంపాదనలో పోటీ పడ్డారు. అరే వానికి 100 ఎకరాలు ఉంటే నాకు 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్న పోటీ పడ్డారు. కానీ ఈ రోజు మేమందరము అభివృద్ధి విషయంలో పోటీ పడతా ఉన్నాం. ఆ కాన్స్టిట్యున్సీ లో ఈ విధంగా అభివృద్ధి చెందితే మా కాన్స్టిట్యున్సీ కూడా ఈ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము అంటే పాలమూరును అందరం కలిసి పాలమూరును పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచనతోన. ఎందుకంటే మన అందరి అదృష్టం ఏంటంటే మన పాలమూరు ముద్దుబిడ్డ ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మేమందరము మా మంత్రుల ఆధ్వర్యంలో చాలా సందర్భంలో మా ముఖ్యమంత్రి గారిని కలుస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మేము అడిగిందే తడుగా ఏది అడిగినా కాదనకుండా ఈరోజు పాలమూరుకు ఈరోజు ముఖ్యమంత్రి గారు సాయం అందిస్తూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు వస్తూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు అంటే ఆర్డర్స్ కూడా ఇస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా పాలమూరు కోసం అని చెప్పేసి ఆయన పరితాపిస్తూ ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. గతంలో ఇక్కడే మేము రైతు పండుగ జరుపుకున్నప్పుడు కూడా అందరూ క్యాబినెట్ మినిస్టర్లో ఆధ్వర్యంలో ఆ రోజు వాళ్ళందరి సమక్షంలోనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు, ఖచ్చితంగా ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు నేను పాలమూరు జిల్లా కోసం కేటాయిస్తాను. ఎందుకంటే గతంలో పాలమూరును పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు గత పాలకులు. మీకు తెలుసు, పాలమూరు రంగారెడ్డిని కూడా గత పాలకులు ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి చేసిన విషయాన్ని ఈ మధ్యనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు అందరూ కూడా ప్రజలు తెలిసే విధంగా చేయడం జరిగింది. సో ఈ విధంగా గత పాలకుల్లా కాకుండా ఏదో వాళ్ళు చేసిన హామీలు పేపర్లకే పరిమితం కాకుండా ఫిజికల్గా ఇప్పుడే మా మంత్రి గారు చెప్పినట్టు గ్రౌండ్ అయ్యే విధంగా కూడా మా ముఖ్యమంత్రి గారు మా మీద మాతో సమీక్ష చేస్తూ ఉన్నారు, ఎప్పటికప్పుడు మాతో సంప్రదిస్తూ ఉన్నారు. సో అవన్నీ కూడా రేపు పొద్దున కార్యరూపం దాల్చే విధంగా మా ముఖ్యమంత్రి గారు రేపు శంకుస్థాపన చేయడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. కాబట్టి నేను మా మీడియా మిత్రుల ద్వారా మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజానీకానికి పార్టీలకు అతీతంగా, ఎందుకంటే మన పాలమూరు ముద్దుబిడ్డ, మన పాలమూరును డెవలప్ చేయడానికి పలు సందర్భాలు ఇక్కడికి వస్తూ ఉన్నాడు, రేపు కూడా అదే సందర్భంలో ఇక్కడికి వస్తూ ఉన్నారు. కాబట్టి పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా లక్షలాదిగా తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. మున్సిపాలిటీగా మారి 75 వసంతాలు ఈ 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు గుండెకాయ మహబూబ్నగర్ పట్టణం. పాత మహబూబ్నగర్ జిల్లాలోని ప్రతి గ్రామానికి ఈ పట్టణంతో ఒక అనుబంధం, ఆత్మీయ సంబంధం ఉంది. కాబట్టి 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఎన్నో సంవత్సరాలుగా గత ప్రభుత్వాలు పట్టించుకోలేని, చూడదలుచుకోలేని అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని 1400 కోట్ల రూపాయల శంకుస్థాపన కేవలం మహబూబ్ నగర్ కార్పొరేషన్ కు సంబంధించిన పనులను చేస్తున్నాడంటే ఈ మట్టి మీద, ఈ నగరం మీద, ఈ ఉమ్మడి జిల్లా మీద మన ముఖ్యమంత్రి గారికి ఉన్న అమితమైన అనురాగం, వాత్సల్యం, ప్రేమ కనబడతా ఉంది. ఎన్నో రోజుల నుంచి కాలనీ వాసులు కావచ్చు, లేదా బస్తీ వాసులు కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కావచ్చు, మాకు డ్రైనేజ్ సౌకర్యాలు లేవు మహబూబ్ నగర్ పట్టణంలో అంటే ప్రతి ఒక్కరికి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో 603 కోట్ల రూపాయలతోటి నభూతోన్న భవిష్యత్ అన్నట్టుగా మహబూబ్ నగర్ కార్పొరేషన్కు భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను శాంక్షన్ చేయించి ఈరోజు శంకుస్థాపన కోసం సభ పెట్టుకొని రేపు శంకుస్థాపన చేయబోతా ఉన్నాడు. అలాగే మహబూబ్ నగర్కి ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న సమస్య తాగునీటి సమస్య. భవిష్యత్తులో ఇంకా 2047 వరకు కూడా తాగునీటి సమస్య ఉండకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మంచినీరు అందే విధంగా 220 కోట్ల రూపాయలతోటి మంచినీటి వ్యవస్థకు రేపు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఇక్కడ మహబూబ్ నగర్ అంటేనే చదువుల తల్లి నిలయం, సరస్వతీ పుత్రుల జన్మస్థలం. మరి గత పాలకులు ఏ ఒక్క కాలేజీని కానీ, ఏ ఒక్క యూనివర్సిటీని కానీ పెట్టకుండా విద్యను దూరం చేసిండ్రు. అది గమనించే మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులకు తలమానికంగా ఉండే ఒక జాతీయ స్థాయిలో పేరుగన్న ట్రిపుల్ ఐటీ బాసర లాంటి
విద్యాలయాన్ని, ఒక విశ్వవిద్యాలయాన్ని మన మహబూబ్ నగర్ పేద పిల్లల కోసం మహబూబ్ నగర్ నడిబొడ్డున జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర మధ్యన ఉమ్మడి జిల్లా వాసులందరికీ కూడా అందుబాటులో ఉండేటందుకు దాదాపుగా 600 కోట్ల రూపాయల టోటల్ బడ్జెటు, దాన్ని విడతల వారీగా ఈరోజు 200 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని శాంక్షన్ చేయించి పనులు మొదలుపెట్టించారు. అలాగే మహబూబ్ నగర్ పట్టణానికి సంబంధించి 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని కూడా ఓపెనింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే 60 వసంతాలు పూర్తి చేసుకుంది ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్. ఇక్కడ ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ ఎంబీఎస్ డిగ్రీ కాలేజీలో విద్యను అభ్యసించిండ్రు. అందుకు కృతజ్ఞతగా ఈ డిగ్రీ కాలేజ్ అద్భుతంగా వృద్ధి చెందాలే, భవిష్యత్తులో ఒక డీమ్డ్ యూనివర్సిటీగా దీన్ని తీర్చిదిద్దాలన్న ఒక లాంగ్ టర్మ్ విజన్ తోటి 20 కోట్ల రూపాయలు బిల్డింగ్ కోసం శాంక్షన్ చేయించి దానికి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. అలాగే అనేక కార్యక్రమాలు, ఒక నర్సింగ్ కాలేజ్ కావచ్చు, తర్వాత మిగతా మున్సిపాలిటీకి సంబంధించిన కోట్ల రూపాయల శంకుస్థాపనలు రేపు జరుగుతూ ఉన్నాయి. కాబట్టే మా భూమిపుత్రుడు, మా నేలబిడ్డ మళ్ళీ మహబూబ్ నగర్కి వచ్చి ఇచ్చిన ఓటు రుణాన్ని తీర్చుకోవడానికి 1400 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేయడానికి వస్తున్న మా ప్రియతమ ముఖ్యమంత్రి, మా కుటుంబ సభ్యుల్లో ఒకరైన గౌరవ రేవంత్ రెడ్డి గారిని అపూర్వంగా స్వాగతం సన్నాహాలు చేయాల్సిన బాధ్యత మహబూబ్ నగర్ బిడ్డలందరి మీద ఉంది. కాబట్టి ఈ ఉమ్మడి జిల్లా సభను దిగ్విజయం చేయాలని చెప్పి మా అందరి తరఫున, మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల తరఫున, మిగతా ముఖ్య నాయకుల తరఫున మహబూబ్ నగర్ ప్రజానీకాన్ని కోరుకుంటా ఉన్నాం.